హలో! మీరు కూడా నాలాగే బైక్ మీద తిరుగుతున్నారా? అది నైట్ టైమ్ తిరిగి చూడండి. చాలా ప్రశాంతంగా చాలా బావుంటుంది. మార్నింగ్ కన్నా ఎందుకో సిటీ నాకు నైట్ టైమే చూడాలనిపిస్తుంది. అది విజయనగరమా, వైజాగా, హైదరాబాద్ అనే కాదు. ఏదైనా సరే నాకు నైట్ టైమ్ ఇష్టం. నేనైతే మా పిల్లలు తీసుకొని చిరాకొస్తుందని అలా బండెక్కి ఎటెళ్ళామో మాకే తెలీదు. ఏం కొన్నామో మాకే తెలీదు. అలా క్లాత్స్ అని, ఫర్నిచర్స్ అని, అదని, ఇదని అన్నీ తిరుక్కొనొచ్చాం. ఇదైతే ఈ ఫ్రాక్స్ అయితే చాలా నచ్చాయి నాకు. ఈజీ బైలో చూసాం మేము. ఇది కాంప్లెక్స్ దగ్గర ట్రెండ్స్ ఉంది కదా! అక్కడికి వెళ్ళాం మేము. నాకైతే చాలా చాలా నచ్చాయి. జరిగిన ఫన్నీ థింగ్ ఏంటంటే మేము చూడడం తప్ప కొనట్లేదని చెప్పి ఆ స్టాఫ్‌కి కూడా అర్థమైపోయి మా వెనకాతలే తిరిగారు. నాకైతే భయమేసింది ఒక్క నిమిషం కొడతారేమోనని. దానికి తోడు నేను వీడియో ఒకటి తీస్తున్నాను కదా! పర్మిషన్ కూడా అడగలేదు. ఒకవేళ తిడతారేమో అని చాలా భయమేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి అయితే వచ్చేసాం. మా పాప అయితే చూడండి ఆ డ్రెస్ నచ్చిందని ఏడుపు. మమ్మీ పోతున్నా ఇది పోతున్నా ఇదా అయితే నాకు ఇది ఈ రోడ్డు ఎదురుగా ఒక టిఫిన్ షాప్ అయితే ఉంది. అక్కడ మేము వెళ్ళగానే వేడిగా ఇడ్లీ దించాడు. నేను అసలు ఇడ్లీ పిచ్చిదాన్ని. ఇడ్లీ చూడగానే టెంప్ట్ అయిపోయాను అసలు నేను. ఎంత వేడిగా అంటే అలా పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టాడు. వెంటనే 2 ప్లేట్స్ ఇడ్లీ, ఒక ప్లెయిన్ దోస చెప్పేసాను. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. టిఫిన్ అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే ఇడ్లీలో కొంచెం సాల్ట్ ఎక్కువైంది. నేనైతే మొహమాటం లేకుండా ఆయనకి చెప్పేసాను కొంచెం సాల్ట్ తగ్గించు భయ్యా అని. చట్నీస్ కూడా టమాటో చట్నీ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి టేస్ట్ చేయండి వీలైతే. ఇది ఎగ్జాక్ట్‌గా ట్రెండ్స్ ఎదురుగా ఉంటుంది కాంప్లెక్స్ దగ్గర. ఎదురుగానే ఉంటుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము వెళ్ళే టైంకి మాక్సిమం 8:30కి అలా వెళ్ళాం మేము. క్రౌడ్ కూడా ఫుల్‌గా ఉన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అక్కడ ఇడ్లీ అయితే భయ్యా చాలా స్మూత్‌గా, నీట్‌గా చాలా బాగుంది.